Welcome to Coffee with Shobha. ఓకే, వసు హస్బెండ్ ని ప్రేమగా ఏమని పిలుస్తారు? ప్రేమగా అంటే బేబీ. ఓకే, అంతే. పెళ్లి కన్నా ముందు ఇప్పుడు కూడా శివ్ అని పిలుస్తా. నీ ఫోన్ లో శివ్ పేరు ఏమని సేవ్ చేసుకున్నావు? శివ్ నీ పేరుని ఏమని సేవ్ చేసుకున్నారు? నా పేరు లవ్ అని సేవ్ చేసుకుంటాడు. నేను బావా అని, అందరికి బావా అయిపోయాడు. సో అందుకే నేను బావా మాత్రం ఫోన్ లోనే సేవ్ చేసుకున్నా. పిలవట్లే, అందరూ పిలుస్తున్నారు కానీ నేను పిలిచి ఏముంది. చలో ఒకసారి మా కోసం పిలువు బావా అంటే నువ్వు ఎలా పిలుస్తావని. నేను పిలవను జనరల్ గా, ఏదైనా కోపం వస్తే బావా అంట, అంతే. దట్స్ ఇట్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడే కొత్తగా పెళ్లి అయింది కాబట్టి ఇద్దరు కలిసి వచ్చుంటే ఎంత బాగుండేదో తెలుసా. నేను అదే అనుకున్నాను, బట్ ఆల్రెడీ ఇచ్చేసాను కదా. సో ఈసారి నీతో నేను ఒకటే వద్దామని చెప్పి నేను ఒకటే వచ్చా. సో స్వీట్. ఓకే, అండ్ ఇప్పుడు శివ్ మూవీ చేయబోతున్నారు, హీరోగా లాంచ్ అవుతున్నారు అనేసి విన్నాము. సో ఇంకొక హీరోయిన్ యాక్ట్ చేయడం కింద నువ్వే తన పక్కన చేస్తుంటే బాగుండేదేమో అని నీకు అనిపించలేదా? సో ఆల్రెడీ మూవీ వాళ్ళు చేసేస్తున్నారు, సో దానికి నేనేం చేయలేను. నెక్స్ట్ ఏదైనా సినిమా ఉంటే పక్కన వెళ్ళి నిల్చుంటా, నేను చేస్తాను నీతో అని. ఇప్పుడే కొత్తగా ఎనివే పెళ్లి అయింది కాబట్టి కొంచెం ఏమైనా చెప్పావా రిస్ట్రిక్షన్, అంటే నువ్వు ఇలాంటి సీన్ చేయకూడదు, అలాంటివి చేస్తే నాకు అది ఆల్రెడీ చెప్పేసా. ఏమన్నారు? హీనో నువ్వు ఇలాంటివి చేస్తే నేను కూడా చేస్తా అన్నట్టు చెప్పి కూర్చున్నా. నాకన్నా ఎక్కువ పొసెసివ్ తనకి ఉంది. నిజంగా చూపించుకోడు, బట్ చాలా పొసెసివ్ అనమాట. సో హీ నో వాట్ హీస్ లిమిట్స్. ఓకే, నేనేం చేయండి బిఫోర్ వాట్ ఐఎమ్, నేనేం చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ మ్యారేజ్ నీ పర్మిషన్ కూడా ఇంపార్టెంట్ అని అడిగాడు. ఓకే ఫైన్, అది కూడా నేను యాక్సెప్ట్ చేశా. సో అయితే ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో చాలా, ఓకే, ఈ విషయంలో చాలా ఉంది. ఓకే, మ్యారేజ్ తర్వాత వసు హనీమూన్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళలా, ఇంకా మా ఇంటిలోనే తిరుక్కుంటున్నాము. ఓకే, రోజుకొక ఇంటికి వెళ్తున్నాము. అంత బంధువులు వాళ్ళు వీళ్ళు, అసలు వెళ్ళడానికి ఒక స్కోప్ లేదు. ఎక్కడికి వెళ్దామన్నా కూడా ఇంకా ప్లాన్ చేద్దామని ఒక సమ్మర్ వచ్చేసింది. సమ్మర్ అంటే నేను అడుగు ఇంటి నుంచి బయట అస్సలు పెట్టను. ఎక్కడ వెళ్ళాలన్నా కూడా సమ్మర్ అంటే నాకు చాలా భయం. సో అది ఒక్కటి కొంచెం చూస్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది వెళ్ళడానికి. ప్రస్తుతానికి ఎక్కడ వెళ్తున్నాం అనేది కూడా రివీల్ చేయట్లేదు. లేదు, నాకే తెలియదు. యాక్చువల్లీ కూల్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే సరాంగేయో బికాస్ నేను విన్నాను వసుకి కొరియన్ బాయ్స్ అంటే చాలా 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 ఇష్టం అనేసి. కొరియన్ బాయ్స్ కాదు కానీ దట్ లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఇది మన లాక్డౌన్ నుంచి నేను చాలా ఫ్యాన్ అయిపోయా. సో అది చూస్తే ఒక లోకంలో ఉంటాం. తెలిసిందే కొరియన్ BTS ఫ్యాన్స్ కి. బాయ్స్ కాదు కానీ ఆ స్టోరీస్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ వాళ్ళ యూనో ఫ్యాంటసీస్ అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటాయి వాళ్ళ సిటీస్ కానీ, వాళ్ళ డ్రెస్సింగ్స్ కానీ, ఎవ్రీథింగ్. వెళ్ళావా ఎప్పుడైనా కొరియా? వెళ్ళావా? లేదు, ప్లాన్ చేస్తా డెఫినెట్ గా. సో యాక్చువల్లీ నేను శ్రీ సత్య మేమందరం మళ్ళీ బ్యాంకాక్ తర్వాత నెక్స్ట్ ట్రిప్ మాకు ఇదే ఉన్నింది. సో మేబీ కూర్చొని విల్ ప్లాన్ టు కొరియా. వస్తావా? ఆఫ్ కోర్స్, చెప్పాను కదా ఫ్యాన్ ఆఫ్ కొరియా. ఆఫ్ కోర్స్ వస్తా. అండ్ ఈవెన్ నేను కూడా ప్లాన్ చేస్తున్నాను, సో త్వరలో వెళ్ళాలని. సో ఇప్పుడు పెళ్లి అవ్వబోతుంది కదా, సో వాట్, వెళ్ళొచ్చుగా. సో ఇప్పుడు నువ్వు బ్యాంకాక్ అన్నావు కాబట్టి ఏంటి వసుకి ఫోటోషూట్ చేయించడం అంటే చాలా పిచ్చంట. అండ్ బ్యాంకాక్ వెళ్ళి అక్కడ ఫోటోషూట్ చేయించిందట, అవునా? ట్రూ? లేదు యాక్చువల్లీ మేము ఇట్స్ ఏ సడన్ ప్లాన్ అనమాట. నేను గీతు మేమందరం కూర్చుంటే బ్యాంకాక్ వెళ్దాము అని అంటే లైక్ ఓకే. సో వెళ్ళేసి వచ్చేసాము. అక్కడ ఫోటోషూట్ చేసుకునేంత టైం కూడా లైక్ మాకు ఏవి తిందాము, ఏది వెతుక్కొని తిందాం, అక్కడ మనం తినడానికి ఫుడ్ ఉండదు. సో మాకు అదే అయిపోయింది. ఫోటోషూట్స్ చాలా తక్కువ చేసుకున్నాం యాక్చువల్లీ. ఇప్పుడు అమ్మాయిలు అంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత దట్టు బ్యాంకాక్ అని వెళ్తే 100% ఫోటోస్ అయితే దిగుతాం. అవును. ఓకే, అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే సీజన్ 6 బిగ్ బాస్ ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ కాలేదు, ఏమై ఉండొచ్చు రీజన్? చాలా ఉంది. కంటెస్టెంట్స్ ఎక్కువ కావడము, ప్లస్ రిపీటెడ్ గేమ్స్ అవ్వడము. బిఫోర్ బిగ్ బాస్ ఐ మీన్ సీజన్స్ సేమ్ మా దాంట్లో కూడా పెట్టడము. సో మేబీ
అదే ఉండొచ్చు ఓకే కంటెస్టెంట్స్. సో ఇప్పుడు రీసెంట్ గా చూసారు బిగ్ బాస్ సీజన్ 7. సో దాంట్లో ఏం బాగా అనిపించింది? మేబీ ఇదొక్క క్వాలిటీస్ మేబీ సీజన్ 6 లో ఉంటుంటే హిట్ అయ్యేదేమో అని ఏమైనా అనిపించింది? అంటే కంపేర్ ఆబ్వియస్లీ చేస్తే చాలా కంపేర్ చేయొచ్చు మనము సీజన్ 6 టు సీజన్ 7. సో ఫ్లాప్ అయిందని మా సీజన్ ఫ్లాప్ కాకూడదని సీజన్ 7 ఇంకా బాగా హిట్ చేయడానికి చాలా చాలా ఇంక్లూడింగ్ చేసి ఉండొచ్చు అండ్ చాలా కూడా చేశారు ఆబ్వియస్ గా. అండ్ యా కంటెస్టెంట్స్ చాలా తక్కువ అండ్ రీఎంట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కొంచెం జనాలకి క్యూరియాసిటీ అండ్ ఉల్టా పుల్టా కంటెస్టెంట్స్ కూడా చాలా బాగున్నారు. సో అవన్నీ ప్లస్ కదా Yes. కంపేరింగ్ టు మా బిగ్ బాస్. అంటే ఎప్పుడైనా అనిపించింది అరే సీజన్ 6 కాకుండా సీజన్ 7 కి వెళ్ళుంటే బాగుండేదేమో? అంటే నాకు అనిపించేది ఏంటంటే సీజన్ 7 నేను వచ్చినంటే ఇంకా కామ్ అయిపోయాను. నేను కామ్ పర్సన్, ఎవ్రీవన్ నో. సో ఇక్కడ సీజన్ 6 ఏంటంటే నాకు కొంచెం స్కోప్ అనేది ఉన్నింది. సీజన్ 7 మేబీ ఉండకపోవచ్చేమో అని నేను అనుకున్నా. సో నాకు సీజన్ 6 కరెక్ట్ ఏమో అని నేను ఓకే ఇప్పుడు ఎవరు టచ్ లో ఉన్నారు బిగ్ బాస్? అందరూ ఉన్నారు టచ్ లో. Almost యా సీజన్ 6 మాత్రమే టచ్ లో ఉన్నాను. నాకు సీజన్ 7 వాళ్ళు ఎవరు తెలియదు. No, season 6 సీజన్ 6 వాళ్ళు అందరూ ఉన్నారు టచ్ లో. నేను కూడా చూసాను పెళ్లికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. పెళ్లికి చాలా మంది మిస్ అయ్యారు యాక్చువల్లీ. ఎంగేజ్మెంట్ కి అందరినీ పిలిచాను నేను. సో ఎంగేజ్మెంట్ కి కొద్ది మంది వచ్చారు. సో నేను పెళ్లికి ఓన్లీ ఐ జస్ట్ సెండ్ ఇన్విటేషన్స్ అన్నమాట. ఫోన్స్ ఎవరికి చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంగేజ్మెంట్ కి చేసేసి ఉన్నాను. Okay. సో అంత గ్యాప్ కూడా లేదు కదా అని చెప్పేసి. బట్ అందరూ మిస్ అయ్యారు దీనికి కూడా. ఓకే నేను కొద్దిగా అయితే ఫీల్ అయ్యాను. నువ్వు నన్ను పిలవలేదని నేను రాలేదు. నీ నెంబర్ లేదు అందుకని నువ్వు పిలవలేదు నేను రాలేదు. బట్ స్టిల్ నేను చూసి నీకు మెసేజ్ చేశాను. చేసావు. యా థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫర్ యూ. దట్స్ సో స్వీట్ సీరియస్ గా. జంట మాత్రం చూడముచ్చటగా ఉంది నిజంగా. ఎవరిని దృష్టి తాకూడదు. సో హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.